రమాదేవి అందరి ముందు ఇలా చెప్తూ ఉంటుంది. అయితే రిసెప్షన్లో రాజమణిహారాన్ని మన రోజా మెళ్ళో వేస్తాను, తను రాజావారి మనవరాలు అని చెప్పి అందరికీ పరిచయం చేస్తాను, ఈ రామాదేవి కోడలని చెప్పి పరిచయం చేస్తాను, అప్పుడు రోజా మెళ్ళో ఆ రాజమణిహారాన్ని వేస్తాను, అప్పుడు తను నా కోడలు అని అందరికీ పరిచయం చేస్తాను అని రామాదేవి చెప్తూ ఉంటే రోజా నవ్వుతూ చామ్ వైపు చూస్తూ ఉంటుంది. రాజమణిహారం గురించి చెప్పగానే చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫాస్ట్గా బయటికి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. బ్యాగ్ పైనుంచి తీసి రాజమణిహారం ఉందా లేదా అని చెప్పి కంగారు పడుతూ దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. బ్యాగులోనే రాజమణిహారం ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా కంగారు పడుతూ అమ్మయ్య మణిహారం ఉంది అని అనుకుంటూ రిలాక్స్ అవుతుంది. ఇంకా వెంటనే చామ్ వాళ్ళ అమ్మ ఇలా అడుగుతుంది, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావనేసి. అప్పుడే ఈ రాజమణిహారం అక్క ఎక్కడ తీసుకువెళ్ళిపోయిందో అని చెప్పి కంగారు పడ్డానమ్మా అని అంటూ జరిగింది చెప్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ కూడా కంగారు పడుతుంది. ఆ తర్వాత రాజమణిహారాన్ని ఇలా హత్తుకుంటుంది చామ్. ఆ తర్వాత రోజా పడుకొని ఉంటుంది. ఆ రాజమణిహారం ఖచ్చితంగా చామంతి వాళ్ళ దగ్గరే ఉంది, అది ఎలాగైనా నేను తీసుకోవాలి అని చెప్పి రోజా అనుకుని అందరూ పడుకున్న తర్వాత మెల్లగా బయటికి వస్తుంది. చామ్ వాళ్ళ ఇంటి దగ్గరికి గది దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు డోర్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ అమ్మ ఒక్కతే పడుకొని ఉంటుంది. చామ్ ఏమో అక్కడ ఉండదు. ఇలా అనుకుంటుంది, ఇదే రైట్ టైం, ఇప్పుడే నేను ఆ రాజమణిహారాన్ని తీసుకోవాలి, చామంతి కూడా ఇక్కడ లేదు అని రోజా మెల్లగా వాళ్ళ అమ్మ దగ్గర అదే గదిలో వెతకటానికి డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తుంది. చామంతి ఏమో ఇంకా ప్రేమ్కి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటుంది. ప్రేమ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, చామ్ నేర్పిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అక్కడ ఉంటారు. రోజా వచ్చి రాజమణిహారం కోసం వచ్చేస్తుంది కదా. రోజాకి రాజమణిహారం దొరుకుతుందా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.